అందరికీ శుభోదయం అండి. నేటి సాక్షి పేపర్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. బాలరాముడి తొలి దర్శనం. సోషల్ మీడియాలో రామ్లాలా విగ్రహం చిత్రాలు. గర్భగుడిలోకి చేర్చక ముందు చిత్రీకరణ. ఆలయంలో వేదికపై ప్రదర్శించిన విగ్రహం ఫోటోను విడుదల చేసిన విహెచ్పి. మరో 2 రోజుల్లో రామ్లాలా ప్రాణ ప్రతిష్ఠ ఏర్పాట్లకు దాదాపు పూర్తి. పెత్తందారి పోకడలు అంటరానితనమే. కులాహంకార వ్యవస్థపై నా పోరాటానికి అంబేద్కరే స్ఫూర్తి. సామాజిక సమతా సంకల్ప సభలో ఏపీ సీఎం జగన్. 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా వివక్ష ఇంకా సమసిపోలేదు. రూపం మార్చి బరి తెగించిన దురహంకారులు, పెత్తందారులు. పేద కులాలు ఎప్పటికీ తమ పనివారుగా, సేవకులుగా ఉండాలట. చివరికి చరిత్రను వక్రీకరిస్తూ ఈనాడు దారుణమైన రాతలు. అంబేద్కర్ తెలుగు మీడియం మాత్రమే ఉండాలన్నట్టుగా పెత్తందారి పత్రిక వక్రీకరణలు. 206 అడుగుల ఎత్తైన సామాజిక న్యాయ మహాసంకల్ప శిల్పం ఆవిష్కరణ. శుక్రవారం రాత్రి విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా బాణసంచా వెలుగులు. రామోజీ ఫిలిం సిటీలో ప్రమాదం. నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి. కళ్యాణ కానుకేది. రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల ఎదురుచూపులు. కుమార్తెల వివాహం చేసి దరఖాస్తు చేసుకున్న అందని సాయం. ఏడాదిన్నర క్రితం అర్జీలు కూడా పరిష్కారానికి నోచుకోని వైనం. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 1,04,613 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అప్లికేషన్లు. పేరుకుపోయిన బకాయిలు 1,47,068 కోట్లు. 4 నెలలుగా పూర్తిగా నిలిచిపోయిన చెల్లింపుల ప్రక్రియ. పెండింగ్లో సగం వాటా బీసీ, ఈబీసీలదే. ప్రభుత్వం మారడంతో బకాయిలు వస్తాయో లేదో అన్న సందిగ్ధంలో లబ్ధిదారులు. బీజేపీది ఢిల్లీ పాలన. రాహుల్ గాంధీ ధ్వజం. దేశాన్ని ఢిల్లీ నుంచి మాత్రమే కేంద్రీకృత విధానంలో పాలించాలన్న భావజాలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ల నరాన నిండిపోయిందని రాహుల్ గాంధీ ధ్వజం మండిపడ్డారు. మార్క్ఫెడ్ వర్సెస్ వ్యవసాయ శాఖ. యూరియా సరఫరాలో జిల్లా అధికారుల్లో సమన్వయ లోపం. నిల్వలున్న రైతులకు అందించడంలో కింది స్థాయిలో వైఫల్యం. యూరియా రవాణా చేయలేక చేతులెత్తేసిన కాంట్రాక్ట్ ఏజెన్సీ. లారీల సమ్మె అంటూ సాకులు. జిల్లాలో ప్రైవేటు దుకాణాలకు కేటాయిస్తున్న అధికారులు. గ్రామీణ బాలికలు, డాక్టర్ అమ్మలు. మెడికల్ కోర్సులపై రాష్ట్రంలోని గ్రామీణ బాలికల ఆసక్తి. ఆ తర్వాత టీచర్ ఉద్యోగాలకు మొగ్గు. పోలీస్, ఆర్మీ, ఇంజనీరింగ్ వైపు అబ్బాయిల చూపు. కేంద్ర యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్లో వెల్లడి. పేదింటి పద్దు 25,000 కోట్లు. 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించే యోచనలో ప్రభుత్వం. తొలి ఏడాది 4 లక్షల ఇండ్లు నిర్మించే దశగా కసరత్తు. పూర్తి డబల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా పూర్తి చేయాలని నిర్ణయం. నెలాఖరులో రాష్ట్రానికి మోదీ. ఆదిలాబాద్ లేదా నల్గొండలో పర్యటన. 28న కరీంనగర్, మహబూబ్ నగర్లో అమిత్ షా టూరు. ఈ నెలాఖరుకు లేదా వచ్చే నెలలో జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ రాక. నేతల టూర్లతో లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కమలం. వచ్చే నెల 5 నుంచి 14 వరకు రథయాత్రలు. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లను 5 క్లస్టర్లుగా విభజన. క్లస్టర్ల వారీగా సమావేశాల నిర్వహణ. సమాప్తం.